హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 15. కానీ నిద్ర మబ్బులో ఉన్న సత్యపాపకి మాత్రం అతని మాటలు అంతగా బుర్రకెక్కకపోవడైనా చీపురు చీపురు ఎక్కడుంది? ఆమె మాటలకి రెండు కనుబొమ్మలు ఒక దగ్గరికి చేర్చి, ఏమీ ఎందుకు ఈ ప్యాలెస్ అంతా ఊడ్చి శుభ్రం చేస్తావా అన్నాడు వెటకారంగా. ఆ బండ వెధవ పెళ్లి చేస్తా అంది. ఎవడే ఆ బండ వెధవ అని సత్య దగ్గరికి వెళ్ళి కాస్త వంగి అడిగాడు వంశీ అనుమానంగా. ఆ వంశీగాడు, వాడికి గోరోజనం బాగా ఎక్కువ. నన్ను ఇరిటేట్ చేయడమే పనిగా పెట్టుకుంటాడు దొంగ సచ్చినోడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు కానీ వాణ్ణి ఒక రూమ్లో కట్టి పడేసి నన్ను ఆ రూమ్లోకి పంపించి డోర్ క్లోజ్ చేస్తే నా సామిరంగా అని చేతులతో కొడుతున్నట్టుగా యాక్షన్ చేస్తున్న సత్య మాటలకి ఒళ్ళు మండిపోయింది వంశీకి. అమ్మ దొంగ మొహందాన, బాగా పొగరిక్కిందే నీకు. గోరోజనం నాకు కాదే, నీకు నీ శాడిస్ట్ అన్నగాడికి ఉంది. ఆ విషయం మా పిచ్చి పుల్లమ్మ అర్థం చేసుకోలేక వాడంటే తెగ ప్రేమ పెంచేసుకుంటుంది. మీ అన్న మీద మా చెల్లికి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఉండుంటేనా నా సామిరంగా ఆకాశంలో ఉన్న చుక్కలు మొత్తం ఎన్నున్నాయో నీతో నీ పొగరుబోతు అన్నగాడితో లెక్క పెట్టించి ఉండేవాణ్ణి అని తిడుతూ ఆమెని తేరిపారా చూసిన అతని చూపు బుజ్జిగా లెహెంగా నుంచి మెరుస్తున్న ఆమె నడుం మీద పడ్డంతో కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. పది నిమిషాల తర్వాత చిన్నగా నిట్టూరుస్తూ, నీకు తల పొగరుందన్న మాట కానీ నువ్వు కూడా మామూలు అందగత్తవి కాదే. నా ప్లేస్లో మరొకడు ఉంటే చటుక్కున నిన్ను అందుకుని లటుక్కున పారిపోయేవాడు. బట్ ఐఎమ్ ఏ డీసెంట్ బాయ్. శత్రువులను చూడడం కాదు కదా, తలుచుకోవడం కూడా మా ఇంటా వంట లేదు అనుకున్నాడు వంశీ. ఇక్కడ ఇలా ఉంటే పాప ఇంకేం మాట్లాడుతుందోనని శక్తి టీవీగా నిలబడి చేతులు క్రాస్ చేసుకుని ఆమె వైపే చూస్తూ నిలబడ్డాడు. లవ్ చెయ్యనురా, నన్ను వదిలేయని పారిపోయే అమ్మాయిలు వెంట అయితే పడతారు కానీ ఒక అమ్మాయి నడి రోడ్డు మీద ఐ లవ్ యూ చెప్పి ముద్దు పెడితే తిరిగి కిస్ చేయాలన్న ఇంగితం లేని బుర్రలేనోడు నాకు కాబోయే మొగుడు. దాన్ని పొగరు చూపించడం అంటారేమో. పెళ్ళయ్యాక నన్నెందుకు ప్రేమించడం నేను కూడా చూస్తా అని నిద్ర మబ్బు ఎక్కువ అవడంతో ముద్దగా మాట్లాడుతున్న ఆమె వైపు ఒక కనుబొమ్మ ఎత్తి చూస్తూ, ఈ శక్తిని కదిలించగలనని నీ ఫీలింగు, చూద్దాం అంటూ బయటకి వెళ్ళబోతుంటే సడన్గా ఏదో అనిపించడంతో వెనక్కి చూసి షాక్ అయ్యాడు. వంశీ కూడా సత్యకి బ్లాంకెట్ కప్పి రేవతికి విషయం చెప్పడానికి వెళ్ళబోతుంటే ఎవరో లాగినట్టుగా వెళ్ళి సత్య పక్కన స్లిప్ అవ్వడంతో అతని పెదవులు ఆమె బుగ్గని అంటనట్టుగా ముద్దాడాయి. నిద్రలో ఉన్న సత్యకి తను ఏం చేసిందో అర్థం కాకపోయినా వంశీ కళ్ళు మాత్రం పెద్దవైపోయాయి. అమ్మాయిలతో మర్యాదగా ఉండాలి, మీకు కూడా 3 చెల్లెళ్ళు ఉన్నారు, దేశం కాని దేశం వాళ్ళని పంపిస్తున్నామంటే అర్థం అన్నలుగా మీరు తోడుగా ఉన్నారన్న ధైర్యంతో అని మైథిలి మాటలు మైండ్లో పెట్టుకుని ఆదిత్య కానీ వంశీ కానీ అమెరికాలో వాళ్ళు ఏ అమ్మాయిని ఇష్టపడలేదు. సత్యతో కూడా అతను కోపంగా ప్రవర్తించడానికి కారణం మాత్రం శక్తి ప్రవర్తన మాత్రమే. దాంతో చదువుకోవడానికి ఫారెన్లో ఉన్నా కూడా ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళకపోవడంతో, ఏ అమ్మాయితో సాన్నిహిత్యం లేకపోవడంతో వంశీకి అది పెద్ద షాక్ అని చెప్పాలి.
దానికి తోడు ఒక్కగానొక్క చెల్లెలు, ఇంకా కూతురు కావడంతో వచ్చినప్పుడల్లా ఇండియన్ ఫుడ్స్ తీసుకొచ్చి పెట్టడమే కాకుండా డబ్బులోనే పుట్టి పెరిగిన సత్య కూడా ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది. అప్పటి వరకు అసహించుకున్నవాడు కాస్త మరొకసారి మనసు గత తప్పింది. దితి కనిపించలేదని వెతుకుతున్న వాళ్ళకి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాకపోగా శక్తి కూడా రాకపోవడంతో కంగారు ఎక్కువయ్యి బయటకి వెళ్ళబోతుంటే అక్కడే ఉన్న సెక్యూరిటీ వాళ్ళు పింక్ రూబీ కలర్లో ఉన్న లెహెంగా వేసుకున్న అమ్మాయిని హైట్గా బాగా హ్యాండ్సమ్గా ఉన్న సార్ తీసుకెళ్లాడు అని చెప్పడంతో అది శక్తిని అని అర్థమై అసలు కూతురంటే పడని మేనల్లుడు కూతురుతో మాట్లాడడానికి వెళ్ళడం ఏంటో అర్థం కాక వీరు అయోమయపడినా కూడా అందరి ముందు బయటపడలేక చాలా కష్టంగా అక్కడే నిలబడ్డాడు. శక్తి వంశీని చూడకుండా గబగబా కిందకెళ్ళిపోయి పార్టీలో కలిసిపోయి మెల్లగా చందన వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడంతో ఏంటి అని అరుస్తున్న వాళ్ళని సౌండ్ తగ్గించమని చేతితో సైగ చేశాడు. ఎలా ఉంది బావా అక్కకి అని అడుగుతుంటే బావా బావా అని పిలుస్తూ ముగ్గురు చంపుతున్నారు కదే అని శక్తి అనడంతో మూతి ముడుచుకొని అక్కకు కాబోయే మొగుడిని అందులోనూ మేనమామ కొడుకుని బావా అనకుండా కోవా అని పిలిస్తే బాగోదు కదా బావా అని ధృతి వెటకారంగా అనేసరికి సీరియస్గా చూశాడు. దాంతో తడబడుతూ తలదించుకోవడంతో ఎలా ఉంది అంటే నాకెలా తెలుస్తుంది, ఉదయం లేచాక అడగండి అసలు ఏమైందో ఎలా ఉందో, అయినా మీ అక్కకి నా మీద ఎందుకు ప్రేమ పుట్టాలి అని అన్నాడు శక్తి వెటకారంగా. అయ్యో, ప్రేమ అనే పదం ఇప్పుడేం కొత్తగా పుట్టలేదు బావా, తరతరాల నుంచి దాని మ్యాజిక్ అందరి మీద చూపిస్తూనే ఉంది. ప్రేమ ప్రయోగం కొత్త కాదు, అక్క ప్రయోగించడం నువ్వు ప్రయోగించబడ్డం మాత్రమే కొత్త అని చందన అనడంతో మీ అమూల్యమైన సమాచారానికి ధన్యవాదాలు. ఎటైనా పోయి చావండి, బట్ మీ అక్క దగ్గరే చావండి, అది రూమ్లో ఒంటరిగా ఉంది, అందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పడంతో అప్పటి వరకు ప్రేమ పాఠాలు చెప్పిన వాళ్ళు కాస్త కంగారు పడుతూ అక్క దగ్గరికి పరిగెత్తారు. ముద్దు పెట్టడానికి దగ్గర వరకు వెళ్ళి ఎవరో కొట్టినట్టు బయటకొచ్చి దొంగ మొహందాన, నీ దగ్గర ఈ విద్యలు కూడా ఉన్నాయా, చూడు నువ్వు చేపట్టి లాగినందుకే ముద్దు పెట్టాను, అంతకంటే నాకు సంబంధం లేదు అని సత్య వినలేదని తెలిసినా చెప్పేసి బయటికి స్పీడ్గా వస్తూ చెల్లెళ్ళు ఎదురుపడ్డంతో అయోమయంగా చూస్తూ ఆ రూమ్లో నుంచి అన్నయ్య వస్తూ కనిపించడంతో నిలువుగుడ్లేసుకొని చూడ్డం మొదలుపెట్టారు. చెల్లెళ్ళని చూడగానే వంశీ కూడా కాస్త తడబడినా కూడా మీరంతా అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు, దొంగ మొహంది ఏం మాట్లాడుతుందో దానికి అర్థం కావడం లేదు, అందుకే తీసుకొచ్చి నిద్రపుచ్చాను అన్నాడు. సత్య కూడానా అని ఇద్దరు నోర్లు తెరిచేసరికి సత్య కూడానా అని అంత విచిత్రంగా అడుగుతారేంటి, అంటే ఇంకెవరైనా ఇలాగే నిద్రలో జోగుతున్నారా అన్నాడు వంశీ అనుమానంగా. దాంతో శక్తి చెప్పిన విషయం చెప్పడంతో వాట్ అని షాక్ అయ్యి చంద్ర వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని రూమ్ వెతుక్కుంటూ వెళ్ళేసరికి నిద్ర మబ్బులో ఏదేదో కలవరిస్తూ పడుకున్న చెల్లెలు కనిపించడంతో ముగ్గురు లోపలికి పరిగెత్తారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.